హాయ్ రైతు మిత్రులందరికీ నమస్కారము. నేను నా పొలానికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అగ్రి 82 వాడి 28 డేస్ అయింది నాటేసి. ఈ వాడి నేను ఒక 12 డేస్ అవుతుంది. ఒక కోట మంద అయింది ఈ చేనులో. ఈరోజు దీంట్లో పిలకలు లెక్క పెడదాము ఎన్ని ఉన్నావో. మీరే వచ్చి చూడండి ఈ వీడియోలో. ఇట్లా మధ్యలో చేనులో మధ్యలో ఇక్కడ పిలకలు వేయించుదాం. ఇక్కడగా ఒక దుంపకు ఎన్ని పిలకలు ఉన్నావో ఈరోజు చూద్దాం. మనం దీన్ని వేయించుదాం. ఇక్కడ పెట్టు, క్లియర్గా పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 ఎగ్జాక్ట్లీ 50. ఈ వెస్టేజ్ వాడడం వల్ల 28 రోజుల్లో 50 పిలకలు వచ్చింది. ఓన్లీ ఒక కోట యూరియా చల్లిన మాత్రం దీన్ని. ఇది గమనించి రైతులు అందరూ ఇక చాలా ఎంత బాగుందంటే ఈ వెస్టేజ్ 28 రోజులకు 50 పిలకలు. నువ్వు ఏ ఫర్టిలైజర్ అన్న వాడి చూపెట్టండి, మేము అది మారుతాము. ఇదన్న వాడి చూడండి, తెలుస్తుంది రైతు మిత్రులందరికీ. 50 పిలకలు 1 మంత్లో వచ్చిందంటే వరిమడి ఏ విధంగా ఉంటుందో లెక్కేసుకోండి. ఈరోజు నేను నాటేసినప్పుడు చాలా బాధపడ్డా, ఇంత దూరం పెట్టిండు ఇట్లా జరిగిందని. కేవలం ఈ 2 వాడడం వల్ల ఒక్క దుంపుకి 50 పిలకలు వచ్చింది. ఇది నమ్మండి, ఇది వెస్టేజ్ అంటే మామూలు ఆశ తమాషలు కాదు, చాలా బ్రాండు. ప్లస్ ఓన్లీ ఆర్గానికే, మన పొలానికి ఎటువంటి హాని చెయ్యదు. ఇది ఓన్లీ న్యాచురల్ ప్రోడక్టు. ఇది బాగా గమనించండి రైతు మిత్రులారా. ఇది నా కోసం కాదు, నాకు ప్లస్ నాతో పాటు రైతులు అందరూ బాగుపడడానికి చెప్తున్నాను. ఎందుకంటే ఎవరిది మేము దోసుకపోం సచ్చినాడు. మనం మంచి చెప్పాలని మంచి చేయాలని మేము ఇది చేస్తున్నాం తప్ప అందరూ నాతో పాటు సహకరించి ఇలాంటి వాడుకుంటే మన పంట ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది రైతు మిత్రులారా. ఇప్పుడు మీ కళ్ళ ముందర చూపెట్టిన నడి చేనులో ఒక్క దుబ్బుకి 50 పిలకలు వచ్చినాయి. నేను ఏంచిన దానికి దీన్ని గమనించి వాడుకుంటే అందరం బాగుపడతాము, అందరికీ బాగుంటుంది. పెట్టుబడి తక్కువైపోతుంది. పెట్టుబడి ఆ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ చల్లి ఇంత మోపు పెట్టుబడి చేసుకోవద్దండి. దయచేసి నమ్మి ఈ విధంగా వాడుకోండి. యూరియాని కూడా కొన్నాళ్ళ తర్వాత బంద్ చేసి పడేద్దాము. ఎందుకంటే మన పొలాలు ఈ మన ఫర్టిలైజర్ని వాడి అంత అలవాటు పడిపోయినాం మన దానికి. కొన్నాళ్ళ తర్వాత ఈ వాడినాక కంప్లీట్గా యూరియా అనేది కూడా బంద్ చేద్దాము. అది కూడా భూమికి హానికరమే. కాకపోతే ఇప్పుడు మాన్పించే వరకు దీన్ని వాడాలి మనము. అందుకు దీన్ని అందరూ ఖచ్చితంగా మదిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకోగలరని అందరినీ రైతు మిత్రులు కోరుతున్నా. అందరూ బాగుండాలి అని నేను ఒక ఆశతోన ఒక రైతుగా ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. అందుకు అందరూ మాలాగా మంచిగా ఈ విధంగా పంటలు పండించుకోవాలి, పెట్టుబడులు ఎక్కువ పెంచుకొని నష్టపోవద్దని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సరే, నచ్చిన వాళ్ళు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే కొంతమంది మనం చూసి బాగుపడతారు, మంచిగా పంటలు పండించుకుంటారు. ఈ ఆర్గానిక్ భూమికి హాని చేయకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల మనం తినే తిండిలో విషం కలిసిపోతుంది మొత్తానికి. నేను చేసే ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల ఎటువంటి విష పదార్థాలు కావు. ఇవి ఓన్లీ మన న్యాచురల్ ప్రోడక్ట్ వల్ల తయారు చేసినవి వల్ల. దీన్ని గమనించి వేసుకోగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తున్న రైతు మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ. నాకు వెస్టేజ్లో ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పైరు మీకు ఏంచిన 50 పిలకలు 28 రోజుల నాటుకి. ఇది ఒక్కటి గమనించండి మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ.